స్వామి శరణమయ్యప్ప. ఇది రేపాల్లోనే పరశురాముడు స్థాపించిన శివాలయం. ఇది ఇప్పుడు పరాబడిన స్థితిలో ఉంది. చూడొచ్చు మీరు. దీన్ని అందరినీ ధ్వంసం చేశారు. ఇది ఎంత పురాతనమైన శివాలయమో చూడొచ్చు మీరు. దీన్ని గుప్త నిధుల కోసం ధ్వంసం చేయడం జరిగింది. ఇది సాక్షాత్తు పరశురాముడు స్థాపించినటువంటి శివాలయం చూడొచ్చు. ఈ శివాలయంలోని అన్ని విగ్రహాలు చాలా వరకు ధ్వంసం చేశారు. ఆ పై లోన ఉన్న శివలింగాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇలా గుప్త నిధుల వేటలో మొత్తాన్ని తోడిరు. చూడొచ్చు అమ్మవారి విగ్రహం ఇష్టకామేశ్వరి దేవి. మన వాళ్ళు అన్నారు ఇష్టకామేశ్వరి అని, నాకు తెలియదు సరిగా. నాగకన్యలు కూడా చూడొచ్చు ఇక్కడ. ఇప్పుడు గుడి కాదు, చాలా పురాతనమైన గుడి. 1000 సంవత్సరాల చరిత్ర కలిగినట్టు శివాలయం ఇది. కింద నరసింహస్వామి దేవస్థానం ఉంటుంది, పైన శివాలయం ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం గబిలాలతో నిండి ఉంది. ఈరోజు మనం ఇక్కడికి వచ్చి పూజ నిర్వహించడం జరిగింది. ఇక్కడ సాక్షాత్తు శివుడు కొలువై ఉంటాడు అని మేమందరం నమ్ముతుంటాం. ఎందుకంటే ఇక్కడ శివాలయంలో అంత పవర్ ఉంటుంది. ఎంతమంది చూడొచ్చు. శివాలయంలోని శివలింగాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం శివాలయాన్ని ధ్వంసం చేసి ఇక్కడ ఉన్న నందీశ్వరుడి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఒక చిన్న నందిని పెట్టారు ఇక్కడ. మొత్తం ఇంతలా పెద్దది చూడండి. బాంబులు పెట్టి జాకీలు పెట్టి అప్పట్లో లేపడం జరిగింది దీన్ని. పుట్టలు పెరిగిపోయినాయి కూడా. ప్రస్తుతానికి చాలా పాత శివాలయం, చాలా మంచి శివాలయం అయినప్పటికీ శివాలయం ప్రస్తుతానికి ధ్వంసమయ్యే స్థితిలో ఉంది. చాలా వరకు ధ్వంసం చేశారు. ఇది గుట్ట మీద ఉంటుంది శివాలయం. చూడొచ్చు వాతావరణం కూడా ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. ఎవరైనా ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉంటే రావచ్చు మంచిగా. స్వామి శరణమయ్యప్ప.